శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పారిశ్రామికంగా మరో ముందడుగు వేయబోతుంది. డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఫైటర్ జెట్ విమానాల విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు కానుండటంపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఈ భారీ పరిశ్రమ సాకారమవుతుందని పేర్కొన్నారు. రేపు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ తయారీ కేంద్రానికి భూమి పూజ జరుగుతుంది. ఈ భూమి పూజ గురించి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పరిశ్రమలకు కూడా సత్యసాయి జిల్లా అనువుగా ఉందని చెప్పేసి ఇప్పటికే పేర్కొంది. దీన్ని నిజం చేస్తూ కూడా గతంలో కియా పరిశ్రమలు, అలాగే ప్రస్తుతం యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. అయితే ఇందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, పుట్టపర్తి కేంద్రంగా అనేక పరిశ్రమలు ఇక్కడ రాబోతున్నాయి, ఎలా ఉంది అసలు? శ్రీ భగవాన్ సత్యసాయి భవన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో భారత రష్యా వ్యవస్థ ఏరోనాటికల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక భారీ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడాన్ని నిజంగా ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము, సంతోషపడుతున్నాము. కారణం ఏమంటే దక్షిణ భారతదేశంలోని ఎంతో వెనకబడిన సత్యసాయి జిల్లాలో దట్టు పుట్టపర్తిలో ఇటువంటి ప్రాజెక్ట్ రావడం వల్ల చాలామందికి నిరుద్యోగం పోతుంది, వలసలు నివారించబడతాయి, అందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి, జీడీపీ పెరుగుతుంది. ఇది గేమ్ చేంజర్ కాబోతోంది. భారతదేశంలోనే ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇది మొట్టమొదటిగా భావించవచ్చు. యాన్సల్ యూనిట్స్ కూడా వస్తాయి. ఈ నియోజకవర్గం కాకుండా అనంతపురం జిల్లా యొక్క రూపురేఖలు కూడా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది, చిరస్మరణీయ ఘట్టం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం. ఇది అటువంటి భారీ ప్రాజెక్ట్ రావడం, దానికి కావాల్సిన స్థలము కేటాయించాము 600 ఎకరాలు. 2028 లోపల తయారవుతాయి. భారీ యుద్ధ విమాన కేంద్రం, ఫ్లైట్ కేంద్రం తయారవుతా ఉంది. కాబట్టి దీన్ని సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఆ పైన ఉండే మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఒకటి చెప్పండి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఉపాధి అవకాశాలు కూడా నిరుద్యోగ యువతకు ఎక్కువ కల్పిస్తున్నారు. అంటే ఈ రెండు ప్రభుత్వాల సమన్వయం ఎలా ఉందనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఉండే విజన్ కానీ, ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ, ఈ పరిశ్రమ తీసుకురావాలి, పెట్టుబడులు పెట్టించాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి, నిరుద్యోగ సమస్య తొలగించాలని పెద్ద బలమైన కోరికతో చంద్రబాబు నాయుడు ముందు పోతున్నారు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో, గౌరవంతో కంపెనీలు ఇక్కడ రావస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి, ముందుకు రాబోతున్న. దీనికంతా కారణం చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించడమే దీనికి కారణము. చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి రావడం వల్ల, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించడం వల్ల కూడా కొన్ని కేంద్ర సమస్యకు వచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఎన్డీఏ కూటమిలో ముందు కూడా ఈ 3 ఏళ్ళప్పుడు ఇంకా గొప్పగా, ఇంకా చాలా ఎక్కువ కంపెనీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంది. ఇది వికసిత్ భారతదేశంలో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్గా 3 పూల 6 కాయలు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా ఇక్కడ చెప్పండి, మీరు సీనియర్ నేతగా ఈ జిల్లాలో పరిశ్రమలు పెట్టడానికి అనేక మంది రైతులు కూడా భూములు ఇవ్వడానికి మీరు ఎంతో కృషి చేసినట్టున్నారు. వాళ్ళతో భూములు ఇప్పించడానికి కూడా ఎంతో కృషి చేసిన పరిస్థితి. అంటే రైతుల్ని ఏ విధంగా ఒప్పించారు అసలు? రైతులు కూడా మా పరిశ్రమలు వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, మాకు అంతో ఎంతో జీవితాంతం వాళ్ళ ఉపాధి లభిస్తుంది, లోకల్కి ఉద్యోగాలు ఇస్తారని మంచి ఆశతో వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా ఎదురు చెప్పుకోకుండా ఇచ్చిన అమౌంట్ తీసుకొని సహకరించారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం. ఫైనల్ చెప్పండి, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిఫెన్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ కూడా వస్తున్న పరిస్థితి, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అంటే చాలా మంది స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. సత్యసాయి జిల్లాలో ఉండేళ్ళందరూ కూడా ఇంత పెద్ద పరిశ్రమ సత్యసాయి జిల్లాకు కానుక ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పేదానికి స్వచ్ఛందంగా వేలాది మంది ఇటుకు వచ్చి రేపు స్వాగతం పలకబోతున్నారు. రేపు ఒక సభ దిగ్విజయమవుతుందని భావిస్తున్నారు. ఇది మాజీ మంత్రి పల్లె రఘునాథ్ గారు చెప్పిన పరిస్థితి. పరిశ్రమలకు నెలకొల్పేందుకు అనువైన ప్రదేశంగా ఇక్కడ భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం సహకారాలతోనే సత్యసాయి జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని చెప్పేసి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, పుట్టపర్తి నుంచి.